మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 42వ చరణం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. పరిశుద్ధ వాగ్దానము. ప్రభువు మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి ప్రతి వాగ్దానము అది సాధారణమైనటువంటి వాగ్దానము కాదు, కానీ అది పరిశుద్ధమైనటువంటి వాగ్దానము అని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. ఆయన వాగ్దానమును గూర్చి ఆయన పరిశుద్ధమైనటువంటి వాగ్దానము అని ఎందుకని ఆ వాగ్దానమును, ఆ మాటను హెచ్చింపచేశాడని చూసినట్లయితే అది ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట. సాధారణంగా మనుషుల నోట నుండి వచ్చినటువంటి మాట అయితే అది పరిశుద్ధమైనటువంటి మాట అనబడదు. ఎందుకంటే మనిషి స్వార్థముతోనూ తన స్వచిత్తముతోనూ లాభాపేక్షతోనూ ఇతరితర విషయాలను బట్టి వాంఛతోనూ ఇచ్చేటువంటి మాట, చేసేటువంటి వాగ్దానం, ఇవన్నీ భౌతికంగా నరుని నోట వచ్చేటువంటి వాగ్దానాలుగా పరిశుద్ధము కానివిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నరుడు ఒక వాగ్దానం చేసినప్పటికీ అది నెరవేరేంత వరకు కూడా అది నమ్మదగినదిగా ఉండనే ఉండదు. అయితే దేవుని యొక్క మాట శక్తివంతమైనది, ప్రభావవంతమైనది మాత్రమే కాదు, కానీ అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన దాన్ని ఆయన నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సంసిద్ధుడై ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ మాట ఇజ్రాయేలు యొక్క జనాంగం గురించి వ్రాయబడినటువంటి మాట. తన జనులు ఐగుప్తులో బానిసత్వపు బ్రతుకుతూ జీవిస్తూ కన్నీటితో వారి యొక్క దినములను కొనసాగిస్తూ భారముతో వారి యొక్క బ్రతుకును మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో వారు మొర్రపెట్టి వారు కన్నీటితో దేవుణ్ణి వేడుకున్నటువంటి ఆ సన్నివేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు ఆ సందర్భంలో వారి స్థితిని చూచి వారి మొర్రను విని వారి మూలుగులను విని అబ్రహాముతో తాను చేసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానములు చేసి ఉంటారు. అయితే ఆ వాగ్దానం, ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించాలి. అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. మనలో ఉన్నటువంటి అవిధేయతల నుండి మనం మారు మనసును పొందుకున్న వారముగా, సరిచేయబడిన వారముగా, సరిదిద్దుకున్న వారముగా, దిద్దుబాటు చేసుకున్న వారముగా, దేవుని దృష్టికి అంగీకారయుక్తమైన వారముగా మనం ఉంటాము. పరిశుద్ధమైనటువంటి వారముగా మనం శుద్ధి చేయబడతాము. అప్పుడు ఆయన తన పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తారు. ఇజ్రాయేలీలు చేసినటువంటి పని అదే. వారు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ పరిస్థితిలో నలిగిపోతూ ఉన్నారు, అనగర్చివేయబడుతూ ఉన్నారు, నలపబడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే వారు కన్నీరు కారుస్తూ మూలుగుతూ ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశారో, మొరపెట్టారో, నాడు వెంటనే ప్రభు తన పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేస్తున్నారు. వారి జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగిస్తూ వారిని ఆ బాధల్లో నుండి, బంధకాలలో నుండి, దుఃఖ పరిస్థితుల్లో నుండి విడిపించి వెలుపలకు రప్పించాడు. ఇక్కడ చదివినటువంటి మాటలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. ఆయన తన ప్రజలను సంతోషముతో మరియు తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహ ధ్వనులతోనూ వెలుపలికి రప్పించాను. ఆయన చేసేటువంటి వాగ్దానం నెరవేర్చబడినప్పుడు అది ఎంతో సంతోషంగాను ఉత్సాహ ధ్వనులను పుట్టించేదిగాను ఉంటుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడినప్పుడు దేవుని యొక్క శక్తి మన అనుభవాల్లో పొరచూపుతుంది కనుక ఆ అనుభవం బట్టి, ఆ దేవుని వాగ్దాన నెరవేర్పును బట్టి మనము సంతోషిస్తాము మరియు ఉత్సాహగానముతో ఆ పరిస్థితుల్లో నుండి మనం విడుదల పొందుతాము. ఇంకా ఆ క్రింద విషయాన్ని మనం గమనించినట్లయితే 44వ చరణం. వారు తన కట్టడలను గైకొనున్నట్లు తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన పరిశుద్ధ వాగ్దానం నెరవేర్చడంలో ఒకటి విడుదల ఉంటుంది, రెండు ఏ స్వాస్థ్యమైతే వారు కోల్పోయారో, ఎక్కడైతే వారు సంతోషం ఉండిద్దని ఆ బాధలో బానిసత్వ బ్రతుకును అనుభవిస్తున్నారో ఆ స్వాస్థ్యంలో నుండి ఆయన వారిని బయటకు తీసుకుని వచ్చి ఒక శ్రేష్టమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి స్వాస్థ్యాన్ని ఆయన వారికి అనుగ్రహించాడు. ఇజ్రాయేల్ జీవితంలో ఒక గొప్ప పెనుమార్పు ఏదనగా, వారు ఐగుప్తులో సంతోషం ఉంది, సమృద్ధి ఉంది అని కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లారు.
నిజమే, అక్కడ ఉన్నటువంటి సమృద్ధిని అనుభవించారు. కొన్నాళ్లకు వారు బానిసలుగా మార్చబడ్డారు. ఆ ఐగుప్తు ఫరో చనిపోవడం చేత ఇజ్రాయేలీలను గూర్చి ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు వారిని ఏలడం ప్రారంభించాడు. ఈ క్రొత్త ఫరో వారిని కఠినమైనటువంటి బాధలకు గురి చేశాడు. అయితే ఆ సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రాంతంలో బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నాయని వారు ప్రభుకు మొరపెట్టినప్పుడు ప్రభు వారిని విడిపించి అక్కడ ఉన్నటువంటి వారి గృహాలను, వారి స్వాస్థ్యాలను సమస్తమును విడిచిపోనట్లుగా చేసి వారిని శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగినటువంటి అంతకంటే మించినటువంటి ఆశీర్వాదం ఉన్నటువంటి ప్రదేశంలోనికి వారిని నడిపించి ఆ స్వాస్థ్యమును వారికి అనుగ్రహించారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన పరిశుద్ధమైనటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. మన జీవితంలో ఉత్సాహధ్వనులు మ్రోగుతూ ఉంటాయి. మరియు మనం కోల్పోయినటువంటి పరిస్థితుల నుండి అంతకంటే మించిన శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆయనను అనుసరిస్తూ ఉండగా వచ్చేటువంటి ఈ బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇక్కట్లను బట్టి కుమిలిపోక, ఆత్మీయయాత్రలో నిలిచిపోక ఆయన పరిశుద్ధ వాగ్దానం కొరకు మనం మొరపెట్టినట్లయితే, విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఆయనను వేడుకున్నట్లయితే, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించినట్లయితే ఆయన నిశ్చయముగా తన పరిశుద్ధమైనటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానాన్ని పొందుకోదలిచిన ఎడల మనం శుద్ధి చేయబడాలి. మనలో ఉన్నటువంటి అవిధేయత సరి చేయబడాలి. మనం పాపంలో నుండి వేరు చేయబడాలి. పరిశుద్ధమైనటువంటి వారంగా, పరిశుద్ధ జనాంగంగా మనం తీర్చిదిద్దబడాలి. ఆయనకు నచ్చిన తన స్వకీయ సాంపాద్యంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారో అట్టి ఆత్మ సంబంధమైనటువంటి అలంకారములను కలిగిన వారంగా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారంగా, విశ్వాస వీరులముగా, ప్రార్థన యోధులముగా మనం ముందుకు సాగినట్లయితే, ఆయన మీద స్థిరమైనటువంటి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును నెరవేరుస్తాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును నెరవేర్చే శక్తివంతుడు. ఆనాడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఏ విధముగా ఇజ్రాయేలీలకు గొప్ప విడుదలను కలుగు చేశారు. ఆనాడు ఇజ్రాయేలీలు ఏ విధముగా కన్నీటితో వారి పరిస్థితిని బట్టి ప్రభువును వేడుకున్నారో, అదే విధముగా ప్రభు మన జీవితంలో చేసినటువంటి వాగ్దానమును మన జీవితంలో నిశ్చయంగా నెరవేరుస్తాడు. మనం శుద్ధి చేయబడినప్పుడు, సరి చేయబడినప్పుడు ఆయన సన్నిధికి మనం వెళ్ళి మనం ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను పొందుకోవలసిన వారమై ఉన్నాము. మనము ఆయన సన్నిధికి వెళ్ళి మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకోవలసిన వారమై ఉన్నాము. మనము ఆయన సన్నిధికి వెళ్ళి మనలో ఆయనకు ఆయాసకరమైనటువంటి విషయాలను, క్రియలను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనము శుద్ధి చేయబడతాము. అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము. దేవునికి అంగీకారయుక్తమైనటువంటి జనాంగంగా పిలువబడతాము, మార్చబడతాము. అప్పుడు ఆయన తన పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానం నెరవేర్చబడినప్పుడు సంతోషమును, ఉత్సాహ గానమును ఆయన మన నోట, మన హృదయంలో ఉంచి మనల్ని సాక్షిగా నిలబెడతాడు. మరియు మనం కోల్పోయినా, విడిచిపెట్టిన దేవుని కొరకు ఏదైతే విడిచిపెట్టామో అది అంతకంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదంతో మనల్ని నింపి దీవిస్తాడు. అనేక జనములకు సాక్షులుగా నిలబెడతాడు. కనుక అట్టి విధంగా ఆయన పరిశుద్ధ వాగ్దానమును పొందుకున్న వారంగా, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఆయన సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి జనాంగంగా తీర్చిదిద్దబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని నేను నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు నీ పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును నీ పరిశుద్ధమైనటువంటి జనాంగం కొరకు నెరవేర్చువాడగా మీరు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రము తండ్రి. నీ వాగ్దానం నెరవేర్చబడినప్పుడు సంతోషము, ఉత్సాహ ధ్వని కలుగుతుందని మీరు సెలవిచ్చారు. మరియు కోల్పోయిన, విడిచిపెట్టినటువంటి పరిస్థితులన్నిటికంటే కూడా ఇంకా అంతకంటే మించిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి దీవిస్తామని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారు అట్టి విధంగా ఈ పరిశుద్ధ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబట్టుకు యోగ్యమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, శుద్ధి చేయబడినటువంటి ఆత్మీయులుగా, భక్తులుగా ఉంటే కృప దయచేసి ఇంకా వారి ప్రతి అవసరతలు అక్కడిని మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.